అండి పిండి చక్క మెత్తగా అయిపోయింది. ఓకేనా, నేను ఇప్పుడు దాంట్లో వేసాను. అట్లాగే మెత్తగా పేస్ట్ చేసేద్దామండి. ఇట్లా అయిపోయింది, సరిపోయిందండి. అదే అండి 2 ఇంచుల అల్లం ముక్క తీసుకున్నా, ఒక 5 పచ్చిమిర్చి తీసుకున్నా. ఎక్కువ ఘాటు ఉంటాయన్నమాట, ఇవి సరిపోతాయి. ఓకేనా, ఇట్లా వేసేద్దాం. ఇదిగోండి సగ్గు మీలో తిప్పుకుంటూ ఉండాలి. చక్క పొంగిపోతున్నాయి కదా, ఇదిగోండి ఉడికిపోయి. ఇంకా బియ్యం పిండి కూడా వేసేవచ్చు, చక్క ఉడికిపోయి. ఇవి ముందు 3 గ్లాసులతో సగ్గు బియ్యం పెట్టాం కదండి, కనమ 7 గ్లాసులు వేసిన మొత్తం 10 గ్లాసులు నీళ్ళండి. ఇవి 10 గ్లాసులతో సగ్గు బియ్యం ఉడకబెడుతున్నా. ఓకేనా, ఈ బియ్యం పిండిలో ఇది సగం వాటర్ పట్టినాయి. ఇవ్వండి సగం వాటర్. ఇది కొంచెం మెత్తగా రావాలి కదా, సగం వాటర్ వేసాను. ఇప్పుడు ఈ గ్లాస్ వాటర్ కూడా వేసేద్దాం. వేసి ఇది కూడా జారుగా కలిపేద్దాం, లేదంటే గడ్డ కట్టేస్తుంది కదా. శుభ్రం కలిపేసుకున్నాం. బాగా చిక్కబడిపోయింది అన్నమాట. ఎందుకండి చూసారా, గడ్డలేం కట్టకుండా ఉంటాయి అన్నమాట. ఇలాగా అన్నట్లు వేయటం వల్ల ఇలా తిప్పుతూ ఉండాలి. అక్కడక్కడ ఇలా గడ్డ వచ్చినా కానీ కాస్త ఇలా చిదిపేసుకోవచ్చండి. ఓకేనా, ఇలా తిప్పుతూ ఉందాం. ఎందుకండి ఒక 10 మినిట్స్లో అయిపోయిందండి. చూసారా, అంటే పిండేసిన 10 మినిట్స్కి ఇట్లా ఉండాలండి. ఇట్లా ఉంటే సరిపోయింది. ఇంకా వేడివేడిగా మనం వడియాలు వేసుకుందాం. ఓకే, ఇప్పుడు చల్లారి కూడా మూత పెట్టేద్దామండి. స్టవ్ కట్టేసాను, మూత పెట్టేద్దాం. పై తీసుకునేది అంతే, అలా స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. ఇంకా దీన్ని మనం ఏం చేయవసరం లేదండి. ఓకేనా, మన ఇష్టం అండి. కొంచెం పెద్ద సైజు కాదు, పెద్ద సైజు చేసుకోవచ్చు. లేదండి ఈ విధంగా ఎంతో అసలు తెలియనోడు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఈ వడియాలు. ఓకేనా, చాలా కమ్మగా ఉంటాయి. పప్పుచారులోకి కానీ, సాంబార్లోకి కానీ, దేంట్లోకైనా పిల్లలు స్నాక్స్గా కూడా తినవచ్చండి. ఎందుకంటే మనకి ఎక్కువ ఘాటు ఉండదు, ఏముండదు, కాబట్టి చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. ఓకే, మీరు కూడా ఇలా ట్రై చేయండి. నాకు కొంచెం